నమస్తే. సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీద అడుగుపెట్టారు. అందరూ చాలా ఉత్కంఠతతో ఎదురు చూశారు. ఏం జరుగుతుంది అని. అసలు ఏమిటి ఈ కథా కమామేషా తెలుసుకుందాం. మొదటిగా సునీతా విలియమ్స్ ఒక ఆస్ట్రోనాట్. సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్ మోర్ ఇద్దరు కలిసి అంతరిక్షంలోకి వెళ్ళారు. అంతరిక్షంలో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ 8 రోజుల పాటు ప్రయోగాలు చేసి మళ్ళీ తిరిగి రావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 8 రోజులకు తిరిగి భూమి మీదకి వచ్చేసేవారు. కానీ అలా జరగల. ఏదైతే వ్యోమ నౌక ఉందో వారిని అక్కడ డ్రాప్ చేసింది. మళ్ళీ తీసుకొచ్చేటప్పటికి అది కొంత చెడిపోయింది. ఆ చెడిపోయినటువంటి వ్యోమ నౌకలో కిందికి రావడం ప్రమాదమని అది ఖాళీగా వచ్చేసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. 9 మాసాలు అక్కడ గడిపేటటువంటి పరిస్థితి అనివార్యమైంది. వాట్ ఈజ్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏమిటి? ఎందుకు అది ఏర్పాటైంది? ఎవరు ఏర్పాటు చేశారు? ఇప్పుడు మానవాళిలో స్పేస్ అనేది చాలా పెద్దది. మన భూమి మీద నుంచి పైకి చూస్తే పెద్ద స్పేస్, అనేకమైన గ్రహాలు, భూమి లాంటివి లక్షలు ఉన్నాయి. వీటన్నిటినీ మానవుడు తెలుసుకోవాలనే తాపత్రయంతో విశ్వాన్ని తెలుసుకునే క్రమంలో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రయోగశాల ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే భూమికి 400 కిలోమీటర్ల పైన ఈ స్టేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ గ్రావిటీ ఉండదు, భూమి ఆకర్షణ శక్తి ఉండదు. కాబట్టి అక్కడ అలా గాలిలో తేలుతూ ఉంటుంది. ఆ స్టేషన్ ఏంటి? దాని కథ ఏంటి? ఆ స్పేస్ స్టేషన్ ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏర్పాటు చేసింది. సుమారుగా 15 దేశాలు కలిపి ఏర్పాటు చేశాయి. దానిలో నాసా, ఇది యుఎస్కు సంబంధించింది. అలాగే రోస్మోస్, ఇది రష్యాకు సంబంధించింది. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ బై సమ్ యూరోపియన్ కంట్రీస్, వారు కూడా ఉన్నారు. జక్సా బై జపాన్ వాళ్ళు. అదేవిధంగా సిఎస్ఏ అనేది కెనడాకు సంబంధించింది. ఇలా ఈ 5 దీనిలో యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని దేశాల కూటమి. ఈ విధంగా మొత్తం సుమారుగా 15 దేశాలు కలిపి ఆ స్పేస్ స్టేషన్ని పైన ఏర్పాటు చేశారు. స్టేషన్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడి నుంచి వెళ్తారు, అక్కడ ప్రయోగాలు చేస్తారు, తిరిగి వస్తారు. నాసా నుంచి వెళ్తారు, అదేవిధంగా జపాన్ నుంచి వెళ్తారు, అదేవిధంగా కెనడా నుంచి వెళ్తారు. ఇలా అందరూ సమిష్టిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్పేస్ స్టేషన్. అది ఎలా ఉంటుంది? ఊహ మనం విన్నదాని మీద. దానిలో 6 బెడ్రూమ్స్ ఉంటాయి. అంటే 6 నివసించడానికి అవకాశం ఉంటుంది. 6 కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా నివసించవచ్చు. 2 బాత్రూమ్లు ఉంటాయి. దాంతోపాటు ప్రయోగం చేసుకోవడానికి బయట ఒక కారిడార్ లాంటిది ఒక పెద్దది ఉంటుంది. 360 డిగ్రీలు మొత్తం చూడటానికి వీలుగా అక్కడ కూర్చొని స్పేస్లో శూన్యంలో ప్రయోగాలు చేసుకుంటారు. ఇక్కడ వ్యోమ నౌకలు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి, అక్కడ ప్రాక్టికల్స్ చేసుకుంటారు. ప్రతి కంట్రీకి కూడా దానిలో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఆ ల్యాబొరేటరీలో కొన్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి విషయాలను గ్రహించి భవిష్యత్తులో మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ శూన్యంలో ఉన్నటువంటి ఈ గోళం అంతా కూడా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి కార్యక్రమం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇలా చాలా సందర్భాల్లో జరిగాయి. ఇవాళ సునీతా విలియమ్స్ వీళ్ళు క్షేమంగా కిందకు తిరిగి వస్తారా రాదా, ఆలస్యం అవుతుంది, ప్రమాదం సంభవించవచ్చు కదా అనేటువంటి భావన కూడా కలిగి చాలామంది భయపడ్డారు. ఇంకొక అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశానికి కొంత మరింత ఇంట్రెస్ట్ భారత ప్రజలకు. కారణం ఏంటంటే సునీతా విలియమ్స్ మన భారత సంతతికి సంబంధించినటువంటి మహిళ. గుజరాత్కు సంబంధించినటువంటి దీపక్ పాండే వారి కూతురు. వాళ్ళు అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు, అమెరికాలో పెరిగారు. ఆమె యాస్ట్రోనాట్ అయ్యింది, సాహసం చేసి పైకి వెళ్ళింది. కాబట్టి భారతీయులకు కొంత ఇంట్రెస్ట్, కొంత ఫీలింగ్. సునీతా విలియమ్స్ క్షేమంగా వెళ్ళింది. 8 రోజులకు రావాల్సిన సునీతా విలియమ్స్ 9 మాసాలు ఉంది. క్షేమంగా తిరిగి వస్తుందా రాదా అనేది
అందరూ ఉత్కంఠభరితంగా చూశారు. అదృష్టవశాత్తు చాలా క్షేమంగా కిందకి తిరిగి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు మనం గమనించాలి. ఈ వ్యోమనౌక కిందకు దిగేటప్పుడు మన భూ కక్షలోకి ప్రవేశించేటప్పుడు 17,500 మైల్స్ వేగంతో కిందకు వస్తుంది. అదే వేగంతో కిందకు వచ్చింది అనుకోండి, సముద్రంలో పడ్డా, భూమి మీద పడితేనేమో పెద్ద విధ్వంసం అవుతుంది, సముద్రంలో పడితేనేమో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందువల్ల భూ కక్షలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యోమ నౌక డిజైన్ చేయబడుతుంది. అదేమిటంటే తన వేగాన్ని తగ్గించుకునేటటువంటి కొన్ని రెక్కలు లాంటివి అవి చక్కగా విడిపోయి వేగాన్ని తగ్గిస్తాయి. అలా తగ్గించుకుంటూ వచ్చి మరీ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సురక్షితంగా ఆ క్యాప్స్యూలు సముద్ర గర్భంలోకి పడాలి అంటే దానికి మీకు తెలుసు కదా, మనం పారాచూట్స్ వేసుకుని దిగుతున్నప్పుడు క్షేమంగా దిగుతాం కదా, చూస్తూ ఉంటాం మనం. అలాగే పారాచూట్లు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి చక్కగా అవి ఫ్లోరిడా సముద్ర గర్భంలోకి చక్కగా అలా మెల్లిగా దిగుతుంది. అలా సక్రమంగా దిగింది. దిగిన క్షణంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు కానీ, ప్రజలు కానీ, ఆస్ట్రోనాట్స్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు కానీ, సునీత ఎలా దిగి వస్తుందని ఉత్కంఠతగా ఎదురు చూసిన వారు కానీ టీవీలు చూసి హర్షధ్వానాలు చేసినటువంటి సందర్భం చాలా గొప్పగా ఉంటుందని మనవి చేస్తున్నాను. ఆ రకంగా భూమి మీదకి దిగారు. మళ్ళా వారు పరీక్షల కోసం 45 రోజుల పాటు వారిని నాసా సెంటర్కి తీసుకువెళ్ళారు. అక్కడ వారిని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపిస్తారు. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఐఎస్ఎస్కి వెళ్ళిన తర్వాత, ఐఎస్ఎస్ మీన్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ భూమి ఆకర్షణ శక్తి ఉండదు. కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుంది. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటంటే, మనకు అక్కడ వాటర్ దొరకదు, ఫుడ్ దొరకదు. కాబట్టి ఫుడ్ అంతా కూడా వండుకు తింటాలు అలా ఏమి ఉండవు, ట్యాబ్లెట్స్ వేసుకోవటమే పని. దాంతోనే వారికి ఫుడ్ లభిస్తుంది. వాటర్ అంటారా, మీకు చాలా చిత్రంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పాస్ పోసుకుంటాం కదా, ఆ పాస్ని మళ్ళీ ప్యూరిఫై చేసి వాటర్గా తాగేటటువంటి పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. స్పేస్ స్టేషన్లో రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా గ్రావిటీ లేకపోవటం వల్ల తేలిపోయేటటువంటి పరిస్థితులు ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక చిన్న జిమ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ అనుకోండి, సుమారుగా గాలిలో తేలుతున్నటువంటి పెద్ద అపార్ట్మెంట్. ఈ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ అతివేగంగా తిరుగుతుంది. అతివేగం అంటే సెకన్కి 5 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. అంటే 24 గంటల్లో అది ఎంత స్పీడ్గా తిరుగుతుందని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే 24 గంటల్లో 16 సార్లు సూర్యాస్తమయం, 16 సార్లు సూర్యోదయం అయ్యేంత స్పీడ్గా అది తిరుగుతూనే ఉంటుంది. అలాంటి స్పేస్ స్టేషన్లో ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పాలి. కల్పన చావ్లా, ఈమె కూడా ఆస్ట్రోనాటే, వ్యోమగామి, భారత సంతతికి చెందినటువంటి మహిళ. చాలా ఇంట్రెస్టింగ్గా స్పేస్ ఇంజనీరింగ్ గుజరాత్లో చదువుకుంది. అమెరికా వెళ్ళి అమెరికాలో యాస్ట్రోనాట్ కావాలని ప్రయత్నం చేసింది, యాస్ట్రోనాట్ అయ్యింది. స్పేస్ వాక్ అనేక సార్లు చేసింది. ఇలాగే స్పేస్లోకి వెళ్ళింది. అది చాలా పెద్ద దుర్ఘటనగా మనకి ఇవాళ 2003లో జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. అదే కొలంబియా స్పేస్ షటిల్. ఇది ఫెయిల్ అయిపోయింది. భూకక్షలోకి ప్రవేశించే సమయంలో బర్న్ అయిపోయింది. ఆమెతో పాటు ఉన్నటువంటి 7 క్రూ సభ్యులు కూడా టోటల్గా మరణించారు. ఇది ఒక పెద్ద విషాదం. ఆ విషాదం తర్వాత అమెరికా అసలు 2 సంవత్సరాల పాటు నాసాని క్లోజ్ చేసి ప్రయోగాలు చేయకూడదని నిర్ణయించుకుంది. అంత పెద్ద విషాదం. ఆ విషాదం గుర్తొస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి వస్తుందా రాదా, భూమికి చేరేంత వరకు ఎలా ఉంటుందని ఉత్కంఠతగా ఎదురు చూసినా క్షేమంగా ఆమె తిరిగి రావటం అనేది చాలా సంతోషించదగినటువంటి అంశంగా అందరూ భావించారు. ఏది ఏమైనా ఈ మానవాళి భూమి పైన ఉన్నటువంటి వాతావరణంలో ఏమున్నాయి ఏమి లేవు అని జిజ్ఞాసతో తెలుసుకొని మానవాళికి ఉపయోగపడే విధంగా అన్ని కంట్రీస్ ప్రయత్నం చేస్తున్నాయి. మనం కూడా అప్పుడప్పుడు శ్రీహరికోట దగ్గర ఉన్న ఇస్రో నుంచి ప్రయోగాలు చేస్తూ ఉంటాం అంతరిక్షం మీద. సరే, అంతరిక్షంలో ప్రయోగాలు చేయటం, కొత్త విషయాలు తెలుసుకోవటం, మానవాళికి ఏం ఉపయోగపడుతుందని
అర్థం చేసుకోవటం కోసం ప్రతి దేశము కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తుంది. కాకపోతే అమెరికా, రష్యా, కెనడా, యూరోపియన్ కంట్రీసు, జపాను చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కాబట్టి వారు మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. జరిగేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ మంచి ఫలితాలు రావాలని, ప్రమాదాలు జరగకోకుండా ఉండాలని మనం అందరం కూడా ఆశిద్దాం. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.